ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేనేంటి అంటే 4 వారాల నుంచి అని చెప్పనన్నది ప్రతి సండేనే ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో 4 వారాల నుంచి అని చెప్పననేసి రియల్ ఎస్టేట్ దాని మీద, ఆ తర్వాత కులం పేరు మీద అని చెప్పననేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వేరే బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, కులం పేరు మీద కూడా ప్రజల్ని లేదు ఆ కులం వాళ్ళని మోసం చేస్తున్నటువంటి విషయాలు చాలా జరిగినాయి. ఇక ముందు కూడా చాలా జరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు ఇన్ ద సెన్స్ డబ్బు పెట్టి ఏది కొనేవాళ్ళైనా లేదు ఏ సర్వీస్ తీసుకునే వాళ్ళైనా ఏదైనా కావచ్చు, మన డబ్బు మన ఇది మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎందుకోసమో అని చెప్పనంటే, నేను చెప్పేది వచ్చేసి అందరికీ మంచి జరగాలి, అందరూ మోసపోకుండా ఉండాలి, మీ యొక్క డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పననే దాని మీదే నేను ఇవన్నీ కూడా చెప్తూ వస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి నా వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకోసమో అంటే రాజకీయ నాయకులకి ప్రజల డబ్బే కావాలి, బిజినెస్ వాళ్ళకి ప్రజల డబ్బే కావాలి. బిజినెస్ వాళ్ళు అని చెప్పనంటే ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఎందుకంటే షేర్స్ అని చెప్పననేవి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు పెట్టే డబ్బేం లేదు చేతి నుంచి, ఆ షేర్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని అని చెప్పననేసి తీసుకుంటారు. మళ్ళీ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటారు. దాంతో అనేది ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ రన్ అయింది అంటే షేర్ వాల్యూ పెరుగుతుంది, షేర్లు కొన్న వాళ్ళకి అని చెప్పననేసి ఎక్స్ట్రా డబ్బు వస్తుంది అని చెప్పననేది కాన్సెప్ట్. అది అన్ని సందర్భాల్లో జరుగుతుందా జరగదా అని చెప్పననేది గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినవి ఉన్నాయి, చాలా కంపెనీస్ స్కామ్లలో ఇరికినవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఎన్నో కంపెనీస్ యొక్క ఓనర్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ₹1 ఈరోజు దాకా వసూలు కాలేదు. ప్రజలకి మటుకు ప్రజల డబ్బుని అనేది బ్యాంకుల్లో దాచుకున్నది కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నా, ఎవరు అక్కడ మినిస్టర్స్గా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, లేదు స్టేట్ లెవెల్లో తీసుకున్నా, సెంట్రల్ లెవెల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ మొత్తానికి పోతోంది ప్రజల డబ్బే. ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, నువ్వు ఇన్ ద సెన్స్ అది నేను కావచ్చు, మీరు కావచ్చు, సొసైటీలో ఎవరైనా కావచ్చు, మనం తీసుకునేటువంటి లోన్లు, హౌసింగ్ లోను, పర్సనల్ లోను, వెహికల్ లోను, కారు కొనుక్కోవటానికో, బండి కొనుక్కోవటానికో, ఇంకో దానికో అనేసి, సో ఈ లోన్లన్నీ తీసుకుంటున్నవి మన డబ్బులతోటి మనకి కావలసిన వస్తువులు మనం కొనుక్కున్న దానికి మనం ఈఎంఐలు వడ్డీలతో సహా మనం కట్టుకోవటమే కాదు, డబ్బులు కట్టకుండా లేదు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని లిమిటెడ్ కంపెనీస్కి వేవర్ అని చెప్పననేసి చేస్తారు. ఇది మీరు కట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి అనేసి. సో వాళ్ళకి వేవర్ చేయటానికి అనేసి చేసిన డబ్బులు, బ్యాంకులు లాస్ అయిన డబ్బులు, అవన్నీ కూడా ప్రజల చేతే సర్వీస్ రూపంలో లేదు డెబిట్ కార్డు సంవత్సరానికి ఇచ్చేటువంటి దాని మీద ప్రతి ట్రాన్సాక్షన్ డబ్బులు వేసినా ట్యాక్సే, తీసినా ట్యాక్సే అన్నట్టు, తిన్నా ట్యాక్సే, దీనికి పోయినా ట్యాక్సే, ఊపిరి పీల్చినా ట్యాక్సే, ఊపిరి వదిలిపెట్టినా ట్యాక్సే, మంచినీళ్ళు తాగినా ట్యాక్సే, అన్నం తిన్నా ట్యాక్సే. ఇవి కూడా వస్తాయి ముందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి కార్పొరేట్ కంపెనీస్కి దొబ్బబెట్ట తప్పించి ఇంకేం లేదు. పొలిటికల్ లీడర్స్కి అని చెప్పననేది ఆ రకంగా డబ్బులు కావాలి, లంచాల రూపంలో, లేదు ఎలక్షన్ క్యాంపెయిన్కి, ఎలక్షన్ క్యాన్వాసింగ్కి, ఎలక్షన్ టైంలో, లేదు ఇంకోటి అనేసి. అట్లాగే బిజినెస్ వాళ్ళకి ఈ రకంగా కావాలి, షేర్ మార్కెట్ నుంచి ఇంకో దగ్గర నుంచి అనేది. అదే రకంగా రియల్ ఎస్టేట్ పర్మిషన్స్ ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ ఇది కావాలి. అట్లాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లేదు అని చెప్పనంటే కనుక ఆ కంపెనీలో పనిచేసేటువంటి సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, సో వాళ్ళకి అని చెప్పననేది జీతం రూపంలో కావచ్చు, కమిషన్ రూపంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన డబ్బే, నాకు కావాల్సిన డబ్బే. కానీ న్యాయంగా అని చెప్పననేది చెయ్యట్లేదు ఇక్కడ. నా ఒక్క
బాధ లేకపోతే ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్నది ఇంకోటి అని చెప్పడం అనేది, మోసం చేసే ఎక్కువ మటుకు ప్రజల జేబుల్లో డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. అదొక్కటే నేను క్వశ్చన్ చేస్తోంది. అది మోసపోవటానికి వాళ్ళు ఎన్ని కహానీలైనా చెప్తారు, ఎన్ని కథలైనా చెప్తారు. ఎందుకోసమో అని చెప్పనంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావచ్చు, లేదు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ స్టాఫ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక ప్లాటు, ఒక ఫ్లాటు, ఒక విల్లా అమ్మితే వాళ్ళకి వచ్చే కమిషను ఒక 10,000 రూపాయల దగ్గర నుంచి ఓ 2 లక్షల దాకా వచ్చింది అనుకుందాం. ఈ 10,000 రూపాయల నుంచి 2 లక్షల దాకా వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ కావచ్చు, జీతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది వచ్చే దాని మీద తీసుకున్నా కానీ వాళ్ళకు వచ్చేవి ఏజెంట్లకి లేదు స్టాఫ్కి, మార్కెటింగ్ స్టాఫ్కి మిమ్మల్ని 50 లక్షల నుంచి ఆ పైన ఎంతైనా అమౌంట్ కావచ్చు, దానికి మిమ్మల్ని ముంచేస్తారు. వాళ్ళకు కావాల్సిన చిన్న అమౌంట్ కోసము అనేది మిమ్మల్ని జీవితకాలం కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి. అది నేను చెప్తోంది. ఆ తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి గవర్నమెంట్ ప్రతి ఒక్క దగ్గర డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, మెడికల్ దాని మీద, ఎడ్యుకేషన్ మీద, లేదు పెట్రోలు, డీజిలు, లేదు గ్యాసు, లేదు తినే ఆహార పదార్థాలు, మందులు, హాస్పిటల్స్, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కానీ ట్యాక్స్ వేయకుండా వదిలిపెట్టట్లేదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్దాము అని చెప్పనంటే టోల్ ట్యాక్స్లో అది ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఆ కంపెనీ వాడు వేసిన వాడు ఎవడు, రోడ్డు హైవే, నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే కావచ్చు, వాడు ఎన్ని సంవత్సరాలు దానికి ట్యాక్స్ వసూలు చేయాలి ఏంటి అనేది ఎక్కడా రాసి ఉండదు. జీవితకాలం కడుతూనే పోవాలి, మళ్ళీ వాళ్ళు పెంచుకుంటూనే పోతారు. అది ఆ రకంగా ఉంటుంది. అదే రకంగా బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, రైల్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు, ఈ రకంగా. సో ఎక్కడ ప్రజల్ని ప్రశాంతంగా బతకనిచ్చేటువంటి అవకాశం వీళ్ళు ఇవ్వట్లేదు. ఏ ఒక్క సెక్టారు భారతదేశంలో, ఏ ఒక్క సెక్టారు ప్రజలు కూడా సంతోషంగా లేరు. ప్రతి గవర్నమెంట్ని స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు తిట్టుకుంటున్నారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఆ రకంగా ఉంది. అట్లాగే ఎలక్షన్స్కి ముందు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, రూలింగ్లో ఉన్నది కావచ్చు, ఆపోజిషన్లో ఉన్నది కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీని మీద ఏంటి అని చెప్పనంటే, ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకొని ఇచ్చేసేది అని చెప్పని అనేది ఏదైతే ఉంటుందో, సో దాని మీద అని చెప్పని అనేసి మేము ఇది బీక్తాం, మేము అది బీక్తాం, ఇంకోటి బీక్తాం అనేసి చాలా పెద్ద లిస్టే ఇస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మటుకు కొన్ని స్కీమ్స్ ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఇప్పటికీ ఇంకా ఏది స్టార్ట్ కాలేదు అనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఇంకో నెల 2 నెలల్లోనో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒకటి ఆల్రెడీ చేశారు. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ స్కూల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, ఇంకోటి 15,000 సంవత్సరానికి ఇస్తాము, ఇంకోటి అని చెప్పని అనేసి అన్నారు. అది అందరికీ కాదు, మళ్ళీ ఒక్కళ్ళకే అనేసి అన్నారు. సో అది ఎక్కడి దాకా ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు కొత్తగా ఏంటి అని చెప్పనంటే, ప్రతి స్టేట్ హైవేలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి అనేసి రోడ్లు బాగాలేవు అనేసి, ఇంతకుముందు గవర్నమెంట్ రోడ్లు వేయలేదు అని చెప్పని అనేది ఏదైతే ప్రజలు కంప్లైంట్లు చేశారో, ఇంకోటి చేశారో, దాన్ని కవర్ చేసుకోవటానికి, లేదు అని చెప్పనంటే కనుక రోడ్లు బాగుండటానికి, దీనికి అని చెప్పని అనేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్రపోజల్ ఏంటి అని చెప్పనంటే, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి అనేది ప్రతి 50 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ పెట్టాలి అనేసి. సో టోల్ గేట్ పెడతారు, అది ఒక కార్పొరేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళు రోడ్ వేస్తారు, వాళ్ళు మీ దగ్గర టోల్ ఫీజు బాదుకుంటారు. మీకు రోడ్డు వస్తుంది, రాజకీయ నాయకులు లంచాలు వస్తాయి, కార్పొరేట్ కంపెనీకి డబ్బులు వస్తాయి. మీకేం జరిగింది? జేబుకి బొక్కబడింది. అది. సో ఈ రకంగా ఉంటాయన్నమాట. సో ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మళ్ళీ దాని మీద జీఎస్టీ, స్థలం కొంటే దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మళ్ళీ దానికి జీఎస్టీ.
సో ఈ రకంగా సో ఏది ఎట్లా తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఇది దీని మీద అని చెప్పండి అనేసి జరిగేదేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉందామో అన్నా కానీ ఉన్న దాంట్లో అప్పు చేయకుండా బతుకుదాము అని చెప్పని అనేసి ప్రజలు అనుకున్నా కానీ ఈ గవర్నమెంట్ వదిలిపెట్టేటట్టుగా లేదు. ఏ రకంగా అంటే అప్పులు చేసి 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 అనేది ఇంకా పోను ఏమవుతుంది అంటే ఒక కామన్ మ్యాన్కి, ఒక సామాన్యుడికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పిచ్చే వాళ్ళు కూడా దొరకట్లే. బ్యాంకులు ఇవ్వవు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇయ్యరు. ఒకవేళ ఇచ్చారు అని చెప్పనంటే కనుక వాళ్ళు అమ్మనాబూతులు తిట్టి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. మీరు ఉన్నవేవో అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళు ఇయ్యరు, వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఇయ్యరు. కొన్ని చిట్టీలు కట్టుకొని ఇచ్చేద్దాము అని చెప్పనంటే చిట్టి కట్టడానికి 2 నెలలు కష్టపడి కడతాము. పాడుకున్న తర్వాత వీళ్ళు అమౌంట్ పే చేయరు కాబట్టి చిట్టీల వాళ్ళు షూరిటీలు అడుగుతారు. ఆ షూరిటీ ఇచ్చేవాళ్ళు లేడు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. సో కాబట్టి డబ్బు అనేది పోగొట్టుకున్నాము, ఒకసారి మన జేబులోంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పనంటే వెనక్కి తిరిగి రావటము అనేది ఈ యొక్క ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెనక్కి రావు. గోడకు కొట్టిన సున్నమే, గీక్కున్నా ఏం రాదు వెనక్కి. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏ ఐటెం కొన్నా, బంగారం కొనే దగ్గర నుంచి, ఇళ్ళు స్థలాలు రియల్ ఎస్టేట్లో, లేదు షేర్లు కొనే దగ్గర నుంచి, లేదు బ్యాంకులో మన డబ్బులు పెట్టుకున్నా కానీ ఈ సైబర్ దీని మీద అని చెప్పని అనేసి మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న డబ్బులు దొబ్బేస్తున్నారు. ఏదో లింక్ పంపిస్తారు, ప్రతి లింక్ని క్లిక్ చేయకండి. దానికి ఆ లింకులు ఏ రకంగా వస్తాయి అని చెప్పనంటే ఏదో కార్పొరేట్ కంపెనీ పేరు మీద అని చెప్పని అనేసి మీరు 5,000 రూపాయలు పెట్టండి, మీకు వారం రోజుల్లో 10,000 అవుతాయి అనేసి అంటారు. లేదు అని చెప్పనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి దీని మీద అని చెప్పని అనేసి మీకు రిజిస్టర్ చేసుకోండి అనేసి ఓ లింక్ పంపిస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, దొబ్బేస్తారు. ఇది అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మీకు లాటరీ వచ్చిందని, మీకు కార్ వచ్చిందని, లేదు అని చెప్పనంటే చాలా చోట్ల మనకి చిన్న చిన్న కూపన్ లాంటివి ఇస్తుంటారు. పెట్రోల్ పంపుల్లో, సూపర్ బజార్లలో, మాల్స్లో అక్కడ పేరు రాసుకుంటారు, ఫోన్ నెంబర్ రాసుకుంటారు. ఆ ఫోన్ నెంబర్కి లింక్ తోటి పంపించేస్తారు. మీరు ఇట్లా ప్రైజ్ గెలుచుకున్నారు, మీ ఫ్యామిలీతో వచ్చి తీసుకెళ్ళండి అని. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది కాఫీ తాగే కప్పు. దానికి వాళ్ళు వాళ్ళ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పని అనేసి చెప్తారు. అది చెయ్యము అని చెప్పనంటే సారీ సార్ మీకేం గిఫ్ట్ లేదు వెళ్ళిపోండి అని చెప్పని అనేసి అంటారు. ఇది ఈ రకంగా నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు అడగటానికి అని చెప్పననేసి ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా సిగ్గులేని జనాలు, సిగ్గులేని మనుషులు చాలామంది తయారయ్యారు. ఇంతకుముందు పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకున్నారు ఇది అని చెప్పనంటే సరే అది దీని మీద అని చెప్పననేసి ఏమంటారు, అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమా, లేదు తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ తెచ్చుకోవటమా, ఇంకోటా అని చెప్పని చేసేవాళ్ళం. ఈ మధ్యన కొత్తగా నేర్చుకుంది ఏంటి అంటే 500, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 2000 ఎమర్జెన్సీ, 3000 ఎమర్జెన్సీ, ఇంకోటి అనేసి అంటారు. అసలు వాడెవడు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు, కనీసం ముఖపరిచయం ఉందా? ఒక ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని అనేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పనంటే నెక్స్ట్ సెకండ్ మీరు బ్లాక్ అయిపోతారు. సో మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి వచ్చే సమస్య అనేది లేదు. వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు, చెప్పే అడ్రస్లో కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఫేస్బుక్లో పెట్టుకునేటువంటి పేర్లు కరెక్ట్ కాదు, వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ కరెక్ట్ కాదు, ఏం కాదు. వీటన్నిటి దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు తెలివిగా ఆలోచించాలి, స్మార్ట్ థింకింగ్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వాడితే సరిపోదు, స్మార్ట్ థింకింగ్ ఉండాలి. ఎవ్వడికి ఏ దీని మీద అనేది డబ్బులు ఇవ్వకండి. నేను చాలా పోగొట్టుకున్నాను, మీరు కూడా పోగొట్టుకోకండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా బాగుండాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలకి మీరు బలి కావద్దు. ఎవరిని నమ్మి డబ్బులు అడ్వాన్స్ రూపంలో దేనికి ఇవ్వకండి. ఇది ఒక్కటే నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ.